అయ్యలారా, మాటి మాటికి కులము కులము అని నన్ను హేళహేళన చేసేదారు. నా కులము యొక్క వివరణ తెలిపిన చక్కగా ఆలోచించుడు. ఏ కులమని నన్ను వివరమడిగితే ఏమని తెలిపెదనయ్యా, నేనేమని తెలిపెదనయ్యా. పాల భాగమున యాలల్ల పాడుతు, పాల భాగమున యాలల్ల పాడుతు, పాపము కన్నది నా కులము, దూరేగిన కులమే నా కులము. ఈ కులమని నన్ను వివరమడిగితే ముట్టున పుట్టినది కులము, ముట్టంచున పెరిగినది కులము. ముట్టుల హరుడు, ముట్టుల శివుడు, ముట్టుల బ్రహ్మ, ముగ్గురు మూలము తెలిపినది కులము, దూరేగిన కులమే నా కులము. ఏ కులమని నన్ను వివరమడిగితే అంగముతోనే మేకను పట్టి, లింగముతోనే గొంతును కోసి, అంగముతోనే మేకను పట్టి, లింగముతోనే గొంతును కోసి, శాస్త్రమనేటి పాడను వేసి, చతుర్బ్రహ్మలకు పంచి పెట్టినది నా కులము, దూరేగిన కులమే నా కులము. ఏ కులమని నన్ను వివరమడిగితే లోపల ఇల్లు కట్టుకొని మంట లోపల రాటం పెట్టగా, ఇంటి లోపల ఇల్లు కట్టుకొని మంట లోపల రాటం పెట్టగా, కంటి లోపల కదులు పెట్టుకొని ముక్క లోపల ఏపు పెట్టుకొని, చెవిలో వారా చేతికి నారాయణ అని నరము తీసుకొని, అష్టాక్షర అను తడక వేసుకొని, పంచాక్షరనే పంచ చేసుకొని, హర గోవింద